అందరికీ నమస్కారం అండి. నా పేరు శివచంద్ర. మాది ప్రొద్దుటూరు. నేను శివచంద్ర ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాను. నా ఈ ప్రయాణం భగవంతునితో ప్రారంభించాలని అనుకున్నాను. అందుకే మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో నరసింహాపురం అనే గ్రామంలో ఉన్న 400 సంవత్సరాల నాటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిని మీకు చూపించాలని ఆ గ్రామానికి బయలుదేరా. నేను ఇప్పుడు ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్ళే రహదారిలో ప్రయాణం చేస్తున్నాను. మార్గమధ్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఒకసారి చూసుకొని వెళ్దామా? దాదాపు 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని చూద్దాం. చూడండి. ఆంజనేయ స్వామిని నమస్కరించుకొని తిరిగి ప్రయాణం చేశాను. మార్గమధ్యంలో నాకు ఎడమ ప్రక్కన ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్కు ఈ రైల్వే ట్రాక్కు ఫ్లైఓవర్ వేస్తున్నారు. మీరు గమనించండి. ఈ ఫ్లైఓవర్ చాలా సంవత్సరం నుంచి వర్క్ జరుగుతూ ఉన్నది. చూడండి, ఒకే బ్రిడ్జు ఒకేలాగా ఎత్తి పెట్టేస్తున్నారు. ఇంకా వర్క్ జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడి నుంచి దగ్గరికి వచ్చేసాము. ఒక 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. మనం ఇప్పుడు రైల్వే క్రాసింగ్ దాటాము. చూడండి, ఫ్లైఓవర్ వర్క్ జరుగుతూ ఉన్నది. నేను ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ప్రతి శనివారము అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాను. మనం ఇప్పుడు ఫ్లైఓవర్ పక్కన జమ్మలమడుగు రోడ్డులో ప్రయాణిస్తున్నాం కదా. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పెద్ద సెట్టిపల్లి అనే గ్రామం వస్తుంది. దానికి ముందర లెఫ్ట్ కట్ అవుతే వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. అదే రోడ్లో స్ట్రైట్గా చక్కగా వెళితే నరసింహపుర గ్రామము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరకు వెళ్తాం. అదిగో వచ్చింది చూడండి. ఈ స్పీడ్ బ్రేకర్ తర్వాత వచ్చే లెఫ్టే చక్కగా వెళ్తే సెట్టిపల్లి వస్తుంది, పెద్ద సెట్టిపల్లి. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు మనకు ఎడమ పక్క శ్రీ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. చూడండి, పక్కన కనపడే బిల్డింగే ఇంజనీరింగ్ కాలేజీ. అలాగే మనం చక్కగా వెళ్తే నేరుగా గుడి దగ్గరికి వెళ్ళవచ్చు. చూడండి, చెట్లు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా. సమ్మర్లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు టైము 8:30 అవుతుంది. చూడండి, వచ్చేసాం మన గుడి దగ్గరికి. అదిగోండి, ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఈ గుడి 400 సంవత్సరాల పురాతనమైన కట్టడం. రండి, లోపలికి వెళ్దాం. నేను బండి పార్క్ చేసి గుడిలోకి వెళ్తున్నాను. రండి, గుడిలోకి వెళ్దాం. ఇక్కడి నుండి కుడి పక్కకు తిరగగానే కాళ్ళు కడుక్కునే స్థలం ఉంటుంది. అక్కడ కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్దాం. నేను ఇక్కడ ప్రతి శనివారం వస్తున్నాను చెప్పాను కదా. ప్రతి శనివారము ఇక్కడ నేను ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తాను. దానికోసమగాను గుడిలో ఒక కార్డు ఇస్తారు. 108 గళ్ళు ఉన్న కార్డు. వాటిపైన నెంబర్లు ఉంటాయి. వాటిని తీసుకొని ప్రదక్షిణ మొదలు పెడతాం. గుడిలోకి వెళ్దాం రండి. నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్ను ఇక్కడ ఒక సైడ్ పెట్టేసి గుడిలో నా నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి వెళ్తున్నాను.
బొట్టు పెట్టుకున్న తర్వాత కార్డు తీసుకొని స్వామివారికి నమస్కరించుకొని ప్రదక్షిణ మొదలు పెట్టడానికి బయలుదేరుతున్నాను. చూడండి, కార్డు తీసుకున్నాను. మరి ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు మొదలు పెడతాం. నేను కార్డు ఇలా ఉంటుంది చూడండి. నేను ఈ ప్రదక్షిణలు మొదలు పెట్టేసరికి ఉదయం 8:40 అయింది. అయిపోయేసరికి ఎంత అవుతుందో చూద్దాం. చూడండి, నా ముందర వెళ్ళే మహిళ కూడా 108 ప్రదక్షిణలు చేయడానికి చేస్తూ ఉంది. చూడండి, మన 108 ప్రదక్షిణలు అయిపోయాయి. అన్నిటికీ టిక్కులు పడ్డాయి కదా ఆ కార్డులో. ఇప్పుడు మనకు ఎంత టైం పట్టిందో చూద్దాం. 10:32. మనం స్టార్ట్ చేసింది 8:40. దాదాపుగా 1:50 పట్టినది. రండి, గుడిలోకి వెళ్దాం. ఇక్కడ ఉండే పెద్ద ఆయన మనకు టెంకాయలు అమ్ముతున్నాడు. రండి, తీసుకొని వెళ్దాం. టెంకాయ, ఊదుకత్తి అన్నీ ఇస్తారు. తీసుకొని గుడిలోకి గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో శ్రీ నరసింహ, జయ నరసింహ, జయ జయ శ్రీ లక్ష్మీ నరసింహ అంటూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాను. రండి, గర్భగుడిలోకి వెళ్దాం. స్వామివారు టెంకాయ తీసుకొని మనకు అర్చన చేస్తున్నాడు. మన కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ తెలుసుకుంటారు. చెప్పమని అడుగుతారు. చెప్పిన తర్వాత వారి పేరు మీద అర్చన చేస్తారు. చూడండి, స్వామివారు ఎలా ఉన్నారో. గర్భగుడి ద్వారానికి బంగారు వర్ణంతో కొలిసిన నవనారసింహులను చూడండి. ఈ బంగారు వర్ణపు నవనారసింహుల ద్వారం గుండా స్వామిని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. పూజారి గారు మనం ఇచ్చిన టెంకాయను కొట్టి స్వామికి సమర్పిస్తున్నారు. పూజ చేస్తున్నారు. హారతి ఇస్తున్నారు స్వామివారికి పూజారి గారు. హారతి తీసుకోండి అందరూ. తీర్థము, శటగోపురం పెడతారు చూడండి. మనం ఇచ్చిన టెంకాయ, పువ్వులు ఇస్తున్నారు చూడండి. రండి, వెళ్దాం. తీసుకున్నాం కదా, వెళ్దాం రండి. అలాగే వెనక్కి నడుచుకుంటూ
దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరుగుతాం. రండి, పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. గుడిలోకి వెళ్దాం రండి. జమ్మి చెట్టుకు ప్రతి శనివారం గుడిలో ప్రదక్షిణలతో పాటు ఇక్కడ కూడా చెట్టుకి 8 ప్రదక్షిణలు చేస్తాను నేను. గుడిలో పూజ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ముఖద్వారం పైన నరసింహస్వామి వారు ఉన్నారు. ధ్వజస్తంభం పైన కూడా బంగారు వర్ణంలో లక్ష్మీ నరసింహస్వామి ఎలా వెలిగిపోతున్నాడు చూడండి. రండి, మిమ్మల్ని ఒక చుట్టూ ఒక ప్రదక్షిణ చేయిస్తాను. గుడి పైన చూడండి, మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి గారు ఉన్నారు. వాటితో పాటు శంఖ చక్రాలు కూడా ఉన్నాయి. గరుత్మంతుడు కూడా ఉన్నాడు. వర్షం పడ్డా కానీ ఎంత ఎండ ఉన్నా కూడా ప్రదక్షిణ చేసేదానికి చుట్టూ కప్పు వేశారు చూడండి. అది 400 సంవత్సరాల నాటి గుడి ఎలా ఉందో చెక్కు చెదరకుండా. గుడి పైన ఉన్నాయి చూడండి కొన్ని విగ్రహాలు, బొమ్మలు. సీత, రాములు, లక్ష్మణుల వారు ఉన్నారు. చూడండి, ఇక్కడ నాగల కట్ట ఉంది. ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి, దేవతల బొమ్మలు. ఇక్కడ చూడండి, కృష్ణుడి వారు పర్వతాన్ని ఎత్తు ఉన్నట్లు ఉన్నాయి. గోవులు కూడా ఉన్నాయి. ఇది ఆంజనేయ స్వామి వారి గుడి. ఆంజనేయ స్వామి వారి గుడి చూడండి. గుడి పైన సీతారామ లక్ష్మణులు ఉన్నారు, హనుమంతుల సమేతంగా. చూడండి, కప్పు ఎలా వేశారు, ఎండ తగలకుండా, వాన పడకుండా ఎప్పుడైనా చేసుకో. తులసి చెట్టు. ఇక్కడ గుడికి సంబంధించిన చిన్నపాటి కళ్యాణం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇక్కడ వచ్చి తక్కువ ఖర్చుతో వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కావాల్సిన వసతులన్నీ ఉన్నాయి. చూడండి, పెళ్లి కుమార్తె గది. మీకు అటు సైడ్ చూపించాను కదా ఒక వాకిలి, అక్కడ వంటలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రసాదం తీసుకున్నాను నేను. కొద్దిగా ప్రసాదం తీసుకొని మిగిలిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇది నా మొదటి వీడియో. భవిష్యత్తులో ఇంకా మంచి వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను. ప్రదక్షిణ చేసిన కార్డులన్నీ నేను ఒక కవర్లో పెట్టి ఇంట్లో పెడుతూ ఉంటాను. ఇవన్నీ నేను ప్రదక్షిణ చేసిన కార్డులు ఎన్ని ఉన్నాయి చూడండి. ప్రతి శనివారం చేస్తూ ఉంటాను కదా, అవి.
ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.